సౌమ్య గారిని ఒకటి సూటిగా ఈరోజు మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాను. 151 సీట్ల నుంచి 11 సీట్లకు రావడానికి కారణము ఈవీఎంలు కాదమ్మా. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, నేను వైఎస్ఆర్సీపీ అధినేత రాజశేఖర రెడ్డి బిడ్డని, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను ఉన్నాను, నేను విన్నాను అని అన్న తర్వాత ప్రజలు ఆయన అబద్ధాలను నిజం చేస్తాడేమో అని చెప్పేసి ఆయన అబద్ధపు మాటలు నమ్మి అధికారాన్ని కట్టబడితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అన్ని రకాల వ్యవస్థలను నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే డీసెంట్రలైజేషన్ పేరుతో రాజధాని లేనటువంటి రాష్ట్రంగా 3 ప్రాంతాలను అభివృద్ధి చేసని చెప్పి ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు సార్. ఇంకోటి ఈరోజు క్రెడిట్ చోరీ అని ఒక నినాదం జరుగుతుంది కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని స్టిక్కర్ల కింగ్ అని పిలిచేవారు. ఎందుకంటే ఏ పథకానికైనా దేనికైనా ఈవెన్ కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతి పథకానికి కూడా తానే ఇస్తున్నట్టు, తన రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఇస్తున్నట్లు కూడా స్టిక్కర్లతో ఫోటోలతో పబ్లిసిటీ చేసుకునే వాళ్ళు. ఇంకొకటి సార్, ఈరోజు మైనింగ్ మాఫియా కానీ మద్యపానాన్ని నిషేధం చేసుకొస్తానని చెప్పేసి మద్యపాన నిషేధాన్ని చేయకపోగా మద్యాన్ని ఏరులు పారేసి చేశారు కాబట్టి లిక్కర్ మాఫియా, భూమాఫియా, గ్రానైట్ మాఫియా, ఇతర అన్ని రకాల మాఫియాలు చేశారు కాబట్టి ప్రజలు విసిగి వేసారి ఆయన్ని 11 సీట్లు తీసుకొచ్చారమ్మా. ఈరోజు పరకాల ప్రభాకర్ గారు కావచ్చు, ఇంకా ఎవరైనా కూడా చేసేటువంటి అలిగేషన్స్ ఈరోజు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది స్పష్టంగా అభివృద్ధితో సంక్షేమంతో ముందుకు పోతుంది కాబట్టి దేశంలో 22 రాష్ట్రాల్లో ఈరోజు అధికారంలోకి వచ్చాం. ఈరోజు రీసెంట్గా చూస్తే సార్, వెస్ట్ బెంగాల్లో ఈరోజు కమలం కంచుకోట, అక్కడ వెస్ట్ బెంగాల్లో సిపిఎం కంచుకోటను డంక మోగించిందంటే ఒకటి కారణమమ్మా, ప్రజలకు మనము నమ్మకం కలిగించాలి. ప్రజల సంక్షేమం కోసము అభివృద్ధికి కట్టుబడితే ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం సార్. ఈవీఎంల గురించి మాట్లాడేటువంటి వాళ్ళకి నైతిక హక్కు లేదు. ఎందుకంటే గతంలో 151 సీట్లు వచ్చినప్పుడు సంకలు గుద్దుకొని ఈరోజు 164 సీట్లకి ఎన్డీఏ కూటమికి వస్తే ఈవీఎంల మీద తప్పు పట్టడం తప్పు. మీ పరిపాలనలో ఎన్నో లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను చక్కదిద్దుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం ప్రస్తుత ఎన్డీఏ కూటమికి చేతులు కలపకపోయినా పర్లేదు. కానీ ఈరోజు మీ నాయకుడు ఏదైనా ఉంటే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, ప్రజల యొక్క సమస్యల కోసం, ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని చెప్పి ఈరోజు మీడియా వేదికగా ఈరోజు కోరుతున్నాం సార్. రైట్. ఎస్, తిరుత్తని వేణుగోపాల్ గారు చివరిగా ఏం చెప్తారు చెప్పండి సార్. మేడం మాట్లాడుతూ ఈవీఎంల వల్లే తెలిసాడని పక్కన ప్రభాకర్ గురించి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ప్రతి ఏడాది దసరా వస్తే, దీపావళి వస్తే నేను రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పి 5 సంవత్సరాలు జనాల్లో లేకపోతే జనాలు ఏ విధంగా ఓటేస్తారు, ఏ విధంగా మేము ప్రొటెక్ట్ చేయగలుగుతాం ఆ పార్టీని చెప్పాలి మేడం గారు. మేము కూడా మీరు చెప్పినట్టు ఆ వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాం. 5 సంవత్సరాల నేను జనవరికి వస్తున్నాను, రచ్చబండ కార్యక్రమం సంక్రాంతికి వస్తున్నాను, దసరాకు వస్తున్నాను అని చెప్పి ప్రతి ఏడాది 5 సంవత్సరాలు జరిపేసి నువ్వు ఇంట్లో కూర్చో ఉంటే రాష్ట్ర ప్రజలు గాలి వదిలేసి ఈ రోజు అన్ని మేము చేసింది మేము మా వల్ల అంటే 2 సంవత్సరాలు కరోనా ఉండింది, మిగతా 3 సంవత్సరాలు ఏం ప్రాజెక్టులు ఓపెన్ చేశారు, ఏం ఇండస్ట్రీస్ ఓపెన్ చేశారు, ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు చేస్తే ఇప్పుడు ప్రతిపక్షాలు కనపడలేదు, రాష్ట్ర ప్రజలకు ఎందుకు కనపడదు? ఖచ్చితంగా వాళ్ళు ఓట్లు వేస్తారు కదా. ఈరోజు 40% వైఎస్ఆర్సీపీ ఓట్లు వచ్చిందంటే ఈవీఎంలు కరెక్ట్ చేయకపోతే నీకు 40% ఎట్లా వస్తాయి? ఎయిర్పోర్ట్ గురించి కంక్లూడ్ చేయండి సార్. ఎయిర్పోర్ట్ గురించి చెప్పండి. ఎస్ మళ్ళీ మాట్లాడదు. ఎయిర్పోర్ట్ గురించి చెప్పండి. లాస్ట్ 15 seconds ప్లీజ్. ఎయిర్పోర్ట్ ఈరోజు భారతదేశం కానీ రాష్ట్రం కానీ గర్వించే విధంగా ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించడానికి స్వాగతించాలి. దీంట్లో వైఎస్ఆర్సీపీ పాత్ర కూడా ముందే మేము లేదని చెప్పలా, కానీ దాన్ని మొదట వ్యతిరేకించాడు. ఈ రోజు అమరావతిని, డేటా సెంటర్ ని ఏ విధంగా వ్యతిరేకించాడు అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా పూర్తిగా వ్యతిరేకించాడు. ఆ తర్వాత కన్ను తెరిచాడు. ఈ అభివృద్ధిని అడ్డుకుంటే రాష్ట్రం మన ప్రజలు క్షమించరు, చరిత్ర హీరోడైపోతాము అని చెప్పి మళ్ళీ పాజిటివ్ గా ఆలోచన చేసి దానికి యాక్సెప్ట్ చేశాడే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన కాదు, ఆయన శంకుస్థాపన చేసింది కాదు, ఇది ఆయన ఆలోచనతో కూడుకున్న భోగాపురం ఎయిర్పోర్ట్ కాదు. రైట్. వంశీ గారు మీరు కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేసే ముందు పవన్ కళ్యాణ్ గారు అండ్ నరేంద్ర మోడీ గారు ఇద్దరు 2 బయటలు ప్లే అవుతాయి, చూసి కంక్లూడ్ చేయండి ప్లీజ్. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. 2 బయటలు ప్లే చేయండి. ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం
మేమున్నాం మీ వెంట. మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే. అదే మన వారికి ఇవ్వాల్సింది. 2027 భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. రైట్, వంశీ గారు కంక్లూడ్ చేయండి. సార్ లక్ష్మీనాథ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ మీ టాపిక్ మీద కంక్లూడ్ చేయమన్నారు కానీ నాకు 1 minute ఇవ్వండి.